హాయ్ అండి. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ టీతో పాటు ఏదో ఒక స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది కదా. అలా అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ బనానా అయితే ప్రిపేర్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. టీ బన్ కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల మైదాని అయితే తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడచ్చు. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని పక్కకు పెట్టుకోండి. చిన్న మిక్సీ జార్లోకి అయితే నేను ఒక 3 స్పూన్ల వరకు పంచదారని అయితే వేసుకొని మెత్తగా పౌడర్ చేసి ఈ బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి. సో ఇలా పంచదార పౌడర్ వేసుకోవడం వలన మనకి బన్ అన్నది కొంచెం స్వీట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగునైతే వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగైతే బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగైతే కలిపేసుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అన్నది చాలా పర్ఫెక్ట్గా కలుస్తుంది. దాని తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక్కసారి పిండి మొత్తాన్ని మళ్ళీ కలిపేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత చక్కగా పొంగి సాఫ్ట్గా అవుతుందండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మెదిపేసుకోండి. ఇలా మెదుపుకోవడం వలన మనకి బన్ అన్నది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. దాని తర్వాత ఇలా చపాతీ చేసుకునే దానిపైన కొంచెం పిండిని అయితే అప్లై చేసుకొని పిండిని 2 పక్కల ఇలా చల్లుకుంటూ ఇలా షేప్ వచ్చేలాగైతే రౌండ్గా చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్రతోటి సాఫ్ట్గా చేసేసుకోవాలండి. చపాతీ అన్నది మరీ దలసరిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం దలసరిగా ఉంటే సరిపోతుంది. సో ఈ మాత్రం దలసరిగా అయితే పాముకొని నేను ఇక్కడ మనం పిజ్జా ఎలా అయితే కట్ చేస్తారో నేను ఆ షేప్లోనైతే కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రౌండ్ షేప్లోని చిన్న బౌల్స్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. చక్కగా పొంగుతూ వస్తాయి. నేను ఈ విధంగా పిజ్జా షేప్లోనైతే చక్కగా కట్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని మొత్తము ఇలా కొంచెం షేప్ వచ్చేలాగైతే నొక్కు పెట్టుకుంటున్నాను. అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అన్నది మీడియం హీట్లో ఉండేలాగైతే చూసుకొని మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లోని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి, ఒకదాని పక్కన ఒకటి. అలా అన్నిటిని వేసుకున్న తర్వాత మీడియం హీట్లోనే ఉంచుకొని మంచిగా పైకి పొంగేంత వరకు ఆగాలండి. ఇలా పైకి చక్కగా పొంగుతూ వస్తాయండి. ఒక సైడ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము మీడియం హీట్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి 2 పక్కల కలర్ వచ్చేస్తాయండి, కానీ లోపల మాత్రము అస్సలు ఉడకవు. సో మీడియం హీట్లోనే మంచిగా ఇలా 2 పక్కల కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకుంటే మన సాఫ్టీ అయినా స్పాంజీ అయినా బన్ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా బేకరీలో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మధ్యలో అయితే టీ బన్ కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి లైక్ కొట్టండి.